గౌతమ్ బాబు ఇద్దరు బెడ్ పైన ఆదమర్చి నిద్రపోతూ ఉండగా అహల్య ఆయేషాల బుర్కాలో ఆ రూమ్లోకి మెల్లిగా వస్తూ ఉంటుంది. మెల్లిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆయేషాల లోపలికి వచ్చి బుర్కా తీసి బెడ్ పైన ఆదమరచి నిద్రపోతున్న బాబుని చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు పెట్టుకొని బాబు నుదుటి మీద ముద్దు పెట్టుకొని నిద్రపోతున్న బాబుని మెల్లిగా బెడ్ పైన పడుకోబెట్టి బాబు చెంపని ముద్దాడుతుంది. పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న గౌతమ్ని బాధగా చూస్తూ బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. నన్ను క్షమించండి గౌతమ్ గారు, చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాను. మీకు చెప్పకుండానే మళ్ళీ వెళ్తున్నాను. ఇలా మీకు చెప్పకుండా వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం నాకు చాలా బాధగా ఉందండి అని అంటూనే గౌతమ్ గారికి మనసారా క్షమాపణ చెప్పుకుంటున్నాను అంటూ బాబుని కళ్ళారా చూసుకొని ముద్దు పెట్టుకొని అక్కడి నుండి బుర్కా వేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటుంది ఆ రూమ్లో నుండి అహల్య. ఒక్కసారిగా గౌతమ్ అహల్య అని పిలుస్తాడు. షాక్ అయి వెనక్కి తిరుగు చూస్తూ ఉంటుంది అహల్య. అహల్యని గుర్తుపట్టాడా గౌతమ్? లేదంటే నిద్రలో అహల్య పేరుని కలవరిస్తున్నాడా? అహల్య గౌతమ్లు ఎప్పటొక్కటవుతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.